ఎల్లుండి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వానాకాలం పంటలపై సమీక్షను నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. కాళేశ్వరం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఎల్లుండి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, వానాకాలం పంటలపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. కాళేశ్వరం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, శ్వేత, ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. దీనికి సంబంధించి ప్రధానంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి నిన్ననే అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంక్షన్ లెటర్లు ఇవ్వాల్సింది. అయితే లక్షలాదిగా వచ్చినటువంటి అయితే వాటికి సంబంధించి అప్లికేషన్ సంబంధించి ఇప్పటికే సూచన అయింది. వాటిని ఏ విధంగా ఎంపిక చేయాలి, ఎటువంటి వారిని లబ్ధిదారుగా చేకూర్చాలనే దానిపైన కూడా కేబినెట్ లో చర్చించున్నారు. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, అలాగే వానాకాలం పంటలకు సంబంధించి కూడా ప్రధానంగా కేబినెట్ చర్చిస్తారు. అయితే దీనికి తోడుగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. దీనికి తోడుగా నిన్న విజిలెన్స్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఈ రిపోర్ట్ల ఆధారంగా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఒక చర్చ కూడా నడుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ లో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రౌండింగ్ కావచ్చు, అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి వాటిపైన కూడా కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు కూడా కీలకమైనటువంటి కేబినెట్ సమావేశం అయితే ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అశోక్.